రాష్ట్ర ప్రభుత్వానికి గత కొద్ది రోజులుగా వరుసగా ఎదురుదెబ్బలు తలుగుతా ఉన్నాయి. ఎందులో అయితే ప్రతిపక్షాన్ని వాళ్ళు ఇరుకున పెట్టాలని చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతా పోతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల విషయంలో మరొకసారి వాళ్ళకు షాక్ తగిలింది. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది వాళ్ళ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, మరీ ముఖ్యంగా స్పీకర్ మీద కోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే గతంలో ఈ అంశం మీద హైకోర్టులో పలుమార్లు విచారణ జరిగిన సందర్భంలో దాదాపు వేటు వేస్తారు కావచ్చు, హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది కావచ్చు అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కొద్ది రోజులు గడువు పెట్టి వాళ్ళకు టైం ఇచ్చింది ఆ హైకోర్టు. కానీ ఆ గడువు లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. పైగా మళ్ళీ కోర్టులో ఇంకొక పిటిషన్ వేసిర్రు, ఇంకా టైం కావాలని చెప్పి అట్లా ఒక పిటిషన్ వేసిర్రు. దానిలో అంటే గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వేయడం, దాని మీద మళ్ళీ విచారణలు జరగడం, ఇదంతా మళ్ళీ ఒక 2-3 సార్లు హైకోర్టులో విచారణ జరిగింది. దీని తర్వాత చివరగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే స్పీకర్ ఒక నిర్ణీత గడువులోగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. నిర్ణీత గడువు అనే పదం వాడింది, కానీ ఆ నిర్ణీత గడువు ఎంత అనేది చెప్పలేదు. ఒక రోజా, వారం రోజుల, 10 రోజుల, 10 నెలల, లేకపోతే ఈ 4 ఏళ్ళ, ఆ తర్వాత 10 ఏళ్ళ అనేది ఎక్కడ కూడా టైం మెన్షన్ చేయలేదు. నిర్ణీత గడువు అని మాత్రమే హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాల్లో ఉన్నది. అంటే స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇంకొక 4 ఏళ్ళ సమయం ఉన్నది, పదవి కాలం ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది. ఆ 4 ఏళ్లలో ఎప్పుడైనా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్టుగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని మీద కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్వయంగా హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతోటి మాట్లాడి ఆ 3 మీద స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిర్రు, మిగతా 7 మీద ఇంకొక పిటిషన్ వేసిర్రు. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, వీళ్ళ 3 మీద స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిర్రు. దాని మీద ఇవాళ వాదనలు జరిగినాయి. ఈ వాదనల సందర్భంగా ఏదైతే నిర్ణీత గడువు అని హైకోర్టు చెప్పిందో ఆ నిర్ణీత గడువు ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ను కోర్టు అడిగింది, సుప్రీంకోర్టు అడిగింది వాదనల సందర్భంగా. అంటే మీరు ఒక నిర్ణీత గడువు అని చెప్పి వదిలేస్తే ఆ నిర్ణీత గడువు ఎప్పటి వరకు ఉంటుంది, దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది ఏమి ఉండదా, అది ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటారా మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే ఇప్పుడు కోర్టు చెప్పి కూడా చాలా రోజులు అవుతుంది, హైకోర్టు చెప్పి ఇప్పటి వరకు ఎట్లాంటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాంటి ఆ దిశగా చర్యలు కూడా కనబడట్లేదు. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద 100% వెయిట్ వేయాలని చెప్పేసి చట్టాలు కూడా చెప్తా ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వెయిట్ వేసిరు కూడా, మణిపూర్లో కావచ్చు, ఇంకా కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కొన్నిట్లో ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడింది కూడా. కొందరిని మణిపూర్లో తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సో వీటి అనుగుణంగా హైకోర్టులో ఆర్డర్ వస్తుందని అనుకున్నారు, కానీ హైకోర్టు అట్లాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, నిర్ణీత గడువు అని చెప్పింది. సో ఇప్పుడు ఈ నిర్ణీత గడువు ఎంత అనే దాని మీద ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆ నిర్ణీత గడువు ఏంటిది, మీరు ఎప్పటిలోపు దాని మీద నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఆ గడువు ఏందనేది చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ అడిగింది, స్పీకర్ను అడిగింది. స్పీకర్ తరపున, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తే ఆయన అడిగింది, ఎన్ని రోజులు నిర్ణీత గడువు అంటే ఎన్ని రోజులు, మీకు ఇంకెంత సమయం కావాలి, ఆ నిర్ణీత గడువు ఏంటిది అంటే. మీరు నిర్ణీత గడువు అని చెప్పి గతంలో మహారాష్ట్రలో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేసిరు అంటే దాన్ని దాదాపుగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు కూడా లాక్కెళ్ళారు అట్లాగే. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. సో పదవి కాలం ముగిసిపోయిన తర్వాత, అసెంబ్లీ గడువు ముగిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పదవి పోతుంది. కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఎట్లాంటి ఆర్డర్ ఇచ్చినా దాని మీద ఉపయోగం ఉండదు. సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, ఎట్లాంటి ఆర్డర్ ఇచ్చినా కూడా స్పీకర్ వాళ్ళ మీద వేటు వేసినా కూడా అప్పుడు వాళ్ళ పదవే పోతుంది. కాబట్టి అప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడే, పార్టీ మారినప్పుడే నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. పార్టీ మారొద్దు, మారితే ఇట్లా పదవి పోతుంది అని చెప్పి ఒక భయం ఉంటుంది. ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు దాన్ని దుర్వినియోగం చేయొద్దని ఒక భయం ఉంటుంది. కానీ అట్లా కాకుండా మహారాష్ట్రలో ఏం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కొనసాగించారు. అక్కడ కొన్ని రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ జోక్యం, వాళ్ళ కూటమి అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగినాయి. సో దానికి అక్కడ ప్రభుత్వం కొనసాగిపోయింది. ఆ ఇష్యూను ఈ సందర్భంగా ఇవాళ సుప్రీంకోర్టు తెలంగాణ అంశాన్ని టేకప్ చేసినప్పుడు మహారాష్ట్ర ఇష్యూను ప్రస్తావించింది. అంటే మహారాష్ట్రలాగా ఇక్కడ కూడా చేస్తారా మీరు అని చెప్పి సీరియస్ అయింది. అట్లాగే వారం రోజుల లోపల మీరు ఏ టైం ఫ్రేమ్ లోపల వాళ్ళ మీద నిర్ణయం తీసుకుంటారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ప్రస్తుతానికైతే 3 ఎమ్మెల్యేలు అయితే స్పెషల్ లీవ్ పిటిషన్లో వీళ్ళు ప్రస్తావించినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, వీళ్ళ 3 మీద ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అనేది మాకు వారం రోజుల లోపల చెప్పాలి అని చెప్పి కరాఖండిగా సుప్రీంకోర్టు చెప్పింది ఇవాళ. అంటే ఈ వారం రోజుల లోపల, ఇవాళ శుక్రవారం అంటే మళ్ళీ గురువారం వరకు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. దాదాపుగా ఈ 3 పైన
వేటు వేసే అవకాశాలు కానీ, లేదు అంటే అయితే సుప్రీంకోర్టు వేటు వేసే అవకాశం కానీ, లేదంటే స్పీకరే వేటు వేసే అవకాశం కానీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టే అడిగింది ఆ టైం ఫ్రేమ్ ఏంటిది, మీరు ఏ టైం లోపల చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద వేటు వేస్తారని చెప్పి సుప్రీంకోర్టే అడిగింది, వారం రోజుల లోపల చెప్పాలన్నది. సో ఒకవేళ స్పీకర్ చెప్పే సమాధానాన్ని బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ స్పీకర్ నుంచి సరైన సమాధానం రానప్పుడు, రాలేకపోయినప్పుడు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి వాటినే పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగానే వీళ్ళపైన వేటు వేసే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురులో కూడా ప్రధానంగా కత్తి వేలాడుతున్నది దానం నాగేందర్ మీద. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యి దానికి రాజీనామా చేయకుండా, పదవికి రాజీనామా చేయకుండా, ఆ పార్టీ నుంచి బయటికి రాకుండా మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు ఖచ్చితంగా. కాబట్టి ఇది ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద అయితే చర్యలు ఉండే అవకాశం ఉన్నది. ఇది నెక్స్ట్ ఈ వారం రోజుల లోపల స్పీకర్ ఏం సమాధానం చెప్తారు సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కీలకంగా మారింది. కేసు అనేది ఇప్పుడు ఒక కీలక దశకు వచ్చినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు చెప్పబోయే నిర్ణయాన్ని బట్టి, తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు ఇవ్వబోయే ఆదేశాలను బట్టి ఈ ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురు మీద వేటు పడినా కూడా, ముగ్గురు మీద వేటు వేస్తామని చెప్పి స్పీకర్ చెప్పినా కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టి మేము వాళ్ళ మీద నెల రోజుల్లోనో 2 నెలల్లో నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళని పదవి నుంచి తొలగిస్తామని ఒకవేళ స్పీకర్ చెప్పినా కూడా మిగతా 7 ఎమ్మెల్యేలు అయితే ఎవరు ఉన్నారో, పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి మిగతా 7 ఎమ్మెల్యేలకు కూడా అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతాయి రాష్ట్రంలో. ఇప్పుడు త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తరుణంలో ఈ నిర్ణయం, సుప్రీంకోర్టులో రాబోతున్నటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతూ ఉంది. ఎందుకంటే మనం కేరళ ఎగ్జాంపులే తీసుకున్నాం, ఇవాళే దాని మీద కోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చెప్పుకున్నాం. సో ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురు మీద అయితే వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ ముగ్గురి ఆధారంగా తర్వాత 7 మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్, ముగ్గురు మీద వేటు పడ్డ తర్వాత ఈ 7 స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకొని మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందా, లేకపోతే వాళ్ళు అట్లాగే కంటిన్యూ అయ్యి వేటు పడే వరకు ఉంటారా? ఎందుకంటే ఫస్ట్ వీళ్ళ మీద చర్యలు ఒకవేళ వీళ్ళ ముగ్గురు మీద ఉన్నాయంటే తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా చర్యలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ 7 విషయంలో కొంత వేరుగా ఉన్నప్పటికీ పరిణామాలు, ఈ ముగ్గురు విషయంలో అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు అక్కడ పార్టీ మారడం మాత్రమే జరిగింది. కానీ ఇక్కడ దానం నాగేందర్ కేసులో అయితే పార్టీ మారి మళ్ళీ ఇంకొక బీఫామ్ మీద గెలిచారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆయనకు పదవి గండం అవుతున్నది. సో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మిగతా 7 మీద ఉంటుంది. ఇది రాబోయే రోజులలో ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా రాజకీయంగా కీలకంగా మారబోతూ ఉన్నది. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ నుంచి మా దాంట్లోకి వచ్చడానికి రెడీగా ఉన్నారు, ఇంకా కొందరు ఎమ్మెల్యేలు వస్తారు, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు అని చెప్పేసి పీసీసీ చీఫే కొద్ది రోజుల క్రితం చెప్పారు. సో ఒకవైపేమో సుప్రీంకోర్టులో ఇట్లాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ జరగబోయే హీరింగ్లో ఎట్లాంటి ఆదేశాలు వస్తాయన్నది ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో చాలా కీలకంగా మారింది.